సో పహల్గామ్లో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో 22nd 26 పీపుల్ని నిర్మానుషంగా చంపేశారు. టెర్రరిస్ట్ చంపారు. అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కాదు, బార్డర్ కాదు, అదొక టూరిస్ట్ స్పాట్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక టూరిస్ట్ స్పాట్, దానిలో ఇలా ఎలా జరగగలుగుతుంది? సో అది నాకు చాలా బాధ కలిగిస్తుంది. ఏంటంటే నేను నా కంట్రీలో సేఫ్గా ఉన్నానా అనే ఒక డౌట్ క్రియేట్ చేస్తుంది. సో ఈ టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆటోమేటెడ్ వెపన్స్ AK-47 వేసుకుని ఆ టూరిస్ట్ స్పాట్కి హైక్ చేసుకుంటూ వచ్చారు. అంటే నడుచుకుంటూ వచ్చారు హ్యాపీగా. ఇప్పుడు ఎవరు ఆపలేదు వాళ్ళని. ఒకటి, అక్కడ ఎవ్వరూ ట్రాక్ కూడా చేయలేదు దారి మొత్తం అంతా. ఒక డ్రోన్ లేదు అక్కడ. తర్వాత ఒక్క అలర్ట్ లేదు ముందే. అంటే కొన్ని సెకండ్స్, కొన్ని మినిట్స్ ముందైనా ఒక అలర్ట్, ఎవరైనా ఒక మేజర్ అలర్ట్ లేదు. తర్వాత ఒక ఇంటెల్ లేదు. సో ఈ విక్టిమ్స్ని వాళ్ళు బేసిక్గా ఒక హిందూస్ని ముస్లిమ్స్ చంపారు, ఓకే. పాకిస్తానీ ముస్లిమ్స్ చంపారు, సరే. హిందూయిజం పేరుతో చంపారు, అది కూడా నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ ఇది కంప్లీట్గా ప్లాన్డ్. ఇంత జీనోసైడ్ వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు. సో మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, మన ఆర్మీ, మన ఇంటెల్ ఏం చేస్తుంది అనేదే నా మెయిన్ క్వశ్చన్. సో ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్లో, ఇంత దరిద్రపు సిచ్యువేషన్లో ఒక మేజర్ థింగ్ అమర్జ్ అయ్యారు. ఒకటి, సయ్యద్ ఆదిల్ హుస్సేన్ అనే అతను. తను ఒక ముస్లిం. ఈ ఇన్సిడెంట్లో చనిపోయిన వన్ ముస్లిం. ఈ ఇన్సిడెంట్లో బేసిక్గా చంపేది మొత్తం అందరినీ హిందూస్ని అయితే, ఇతను ఎందుకు చనిపోయాడు? ఒక ముస్లిం. తిను వేరే వాళ్ళని సేవ్ చేస్తూ తను చనిపోయాడు. తను ఒక కాశ్మీరీ. తర్వాత తన కజిన్, సర్లే యాక్సిడెంట్లో చనిపోయాడు ఒక ముస్లిం, ఏదో బై మిస్టేక్ వేరే వాడిని కలిసి ఈ చనిపోయాడు అని మనం అనుకుంటే, తన కజిన్ ఎవరైతే ఉన్నాడో నజాకత్ అలీ అనే అతను, తను ఎవరంటే ఒక చిన్న హిందూ గర్ల్ని తను పక్కన పెట్టుకుని తిను నా కూతురు అని టెర్రరిస్టుల నుంచి, వాళ్ళ నుంచి తను కాపాడాడు. వీళ్ళందరూ ఏంటంటే గుర్రాలు నడుపుకునే చాలా చిన్న లైఫ్, వాళ్ళ లైఫ్ని, వాళ్ళ ప్రాణాలని అడ్డుపెట్టి వాళ్ళు కాపాడారు. వీళ్ళు కాశ్మీరీస్, వాళ్ళు కూడా ముస్లిమ్సే. వాళ్ళు మన హీరోస్ ఈ సిచ్యువేషన్లో. అది గుర్తుపెట్టుకోవాల్సింది మనం. చాలామంది కాశ్మీరీస్ తర్వాత వాళ్ళు ఈ ఇన్సిడెంట్కి బాధపడి చాలామంది ట్యాక్సీలు ఫ్రీగా నడుపుతున్నారు, చాలామంది అక్కడ ఫుడ్ అండ్ షెల్టర్ ఇస్తున్నారు, చాలామంది అక్కడ ఒక ఛత్తీస్గఢ్లో కొంత మందికి ఆల్మోస్ట్ 4-5 ఫ్యామిలీస్ని సేవ్ చేసి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు. ఇలాంటివన్నీ మన మీడియా మాట్లాడకపోతే, అలాంటి మీడియాని మళ్ళీ చూసే మనం సిగ్గులేని వాళ్ళం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఆ వీడియో చూస్తున్నప్పుడు ఆ వీడియోని కన్జ్యూమ్ చేసి కింద కమెంట్స్ చేస్తున్నారు చూడండి, వాళ్ళని చూడండి. వాళ్ళే మన ట్రూగా మన నేచర్ ఏదైతే, ఇండియన్ మెజారిటీ ఏదైతే ఉందో అలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు వరకు టెర్రరిస్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇంకో టైప్ ఆఫ్ టెర్రరిస్టుల గురించి మాట్లాడుకుందాం మనం. ఏంటంటే ఇది ముంబై సిటీ, విచ్ ఇస్ నోన్ యాజ్ ఫైనాన్షియల్ క్యాపిటల్. అంటే అన్ని స్టాక్ ఎక్స్చేంజెస్ అన్నీ అక్కడే ఉంటాయి కదా. ఒక 100 feet బిల్ బోర్డ్ ఏదైతే ఉందో, అంటే అడ్వర్టైజింగ్ ఇస్తాం కదా, అలాంటి బిల్ బోర్డ్ ఏదైతే ఉందో అది కొలాప్స్ అయిపోయి పెట్రోల్ పంప్ నుంచి, ఘాట్కోపర్ అంటాం, ఘాట్కోపర్లో ఒక పెట్రోల్ పంప్ దగ్గర ఉన్న హోర్డింగ్ మొత్తం అంతా, బిల్ బోర్డ్ ఏదైతే ఉందో పడిపోయి 16 people చనిపోయారు. చనిపోయారు కదా. దీనిలో చిల్డ్రన్ కూడా ఉన్నారు, వాళ్ళు చనిపోయారు. కానీ దీనికి ఒక అవుట్రేజ్ లేదు, ఒక రిజిగ్నేషన్ లేదు, ఒక అకౌంటబిలిటీ లేదు. సో మీరు ఇక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలంటే, మనం ఏ బతుకు బతుకుతున్నాం అనేది మనం ఆలోచించాలి. అసలు మనకింతైనా మన లైఫ్ మీద మనకు వాల్యూ ఉందా? పక్కన లైఫ్ వదిలేద్దాం మనం ఒకసారి. వాడు రేపొద్దున నువ్వే చనిపోతావు అలా. అప్పుడు ఎవరు క్వశ్చన్ చేస్తారు నీ గురించి? ఎవరు చేయరు. అదేనా నీ గురించి ఎవడు మాట్లాడు, కామ్గా కూర్చుంటావు. సో
ఇప్పుడు నువ్వేంటో తెలుసా? ఒక కాక్రోచ్‌వి. గవర్నమెంట్ చేయాల్సిన పనులు అసలు ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ అడిగితే, ఒకటి, వాళ్ళు నా లైఫ్ని ప్రొటెక్ట్ చేయాలి. సెకండ్, నా లిబర్టీని ప్రొటెక్ట్ చేయాలి. థర్డ్, నా ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇక్కడ పహల్గామ్లో జరిగింది నా లైఫ్ని ప్రొటెక్ట్ చేయట్లేదు. నేనే ఆ సిచ్యువేషన్లో ఉంటే నేను ఆ టూరిస్ట్ సిచ్యువేషన్లో ఉంటే నన్ను టెర్రరిస్టులు చంపేసేవాళ్ళు ఇప్పటి వరకు. సెకండ్, నేను ఒకవేళ ఉత్తరప్రదేశ్లో ఉండి ఒక వాట్సాప్లో ఇది అది అని పాలిటీషియన్కి అగేన్స్ట్గా పెట్టుంటే నా ప్రాపర్టీని బుల్డోజ్ చేసేవాళ్ళు. థర్డ్, నేను ఒకవేళ మణిపూర్లో పుట్టి ఇది ఉంటే నా సిస్టర్స్ని రేప్ చేసేవాళ్ళు, నన్ను చంపేసేవాళ్ళు. సో ఏ రకంగా ఇక్కడ గవర్నమెంట్ పని చేయట్లేదు. ఇవన్నిట్లో పోతే గవర్నమెంట్ దగ్గర నుంచి ట్యాక్సులు కావాలి. నా బిజినెస్లో ఉన్నప్పుడు ఒక జిఎస్టీ రిజిస్ట్రేషన్కి వెళ్తే లంచాలు కావాలి. ఈ సిస్టంలో నన్ను అసలు సిటిజన్ లాగా లేకపోతే ఒక సబ్జెక్ట్ లాగా ట్రీట్ చేస్తున్నారు. అసలు నేను పార్ట్ ఆఫ్ ది సిస్టమేనా? నేను అసలు ఏంటి నేను ఇండియాలో? అంటే జస్ట్ ఒక ఉండి ట్యాక్స్ పే చేస్తూ ఉండి అంతే, ఇంకేం అడగకూడదు, క్వశ్చన్స్ అడగకూడదు. ఈ ఇది ఇది కాక్రోచ్ కాకపోతే ఏంటి అసలు? అంటే కాక్రోచ్ కన్నా హీనంగా చూస్తున్నాను నన్ను ఇక్కడ. ఇంకోటి ఏంటంటే, ఇదంతా దౌర్భాగ్యం కాకపోతే ఇంకొకరు వస్తారు ఏంటంటే, వాళ్ళ గవర్నమెంట్ని డిఫెండ్ చేసుకోవడానికి వాళ్ళ గవర్నమెంట్ చేసేది అన్నీ గొప్పే, ఏవి తప్పులు కాదు అని ఒక అంధవిశ్వాసంతో వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళని కూడా నేనే చెప్పాలి, అరే బాబు ఇలా కాదు, ఇలా నేనే జస్టిఫికేషన్ చేసుకోవాలి. ఎంత తప్పులు జరిగినా వాళ్ళు మొత్తం అందరూ పడిపోతే అప్పుడు కూడా నేనే జస్టిఫికేషన్ చేసుకో. ఈ మొత్తం సిచ్యువేషన్లో నాకు రియల్గా ఇన్స్పిరేషన్ ఇచ్చింది నజాకత్. ఒక చిన్న పిల్లని చూశాడు, తన రిలీజనా కాదా ఇవేవి పట్టించుకోలేదు. తనని తీసుకుని తనని ఏదో రకంగా ప్రొటెక్ట్ చేయాలని, వాళ్ళు హిందువులను చంపుతున్నారని తెలిసి తను తీసుకుని తిను నా బిడ్డ అని చెప్పగలుగుతున్నాడు కదా, అది కాక్రోచ్ కాని లక్షణం. అది ఒక సిటిజన్కు ఉండాల్సిన లక్షణం. అది నజాకత్లో ఉంది. అదే మన అందరిలో ఉంటే మనం కూడా మారుతాం. సిటిజన్ లాగా ఒక క్వశ్చన్ చేయాలి. ఉట్టి టెర్రరిస్ట్ యాక్టివిటీ అయితే కాదు, మన లోకల్ లీడర్స్ని కూడా క్వశ్చన్ చేయాలి. ఏంటిది, ఒకళ్ళు చనిపోతున్నారు, మనం ఫండమెంటల్స్ని క్వశ్చన్ చేసి మార్పు తెస్తేనే మనం సిటిజన్స్ అవుతాం, లేకపోతే అవ్వం.